my dear friends, welcome to IACE. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు మనం 6th అక్టోబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ని అనాలిసిస్ చేస్తూనే అలానే కొత్త వర్డ్స్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు అసైన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో యూ కెన్ గో త్రూ దట్. సో అది యాడ్ చేస్తున్నాను ఇక్కడ, అసైన్మెంట్. ఓకే, సో ఒక చిన్న అసైన్మెంట్. కొంతమంది చెప్పారు, అడిగారు, సార్ అసైన్మెంట్ పెడితే బాగుంటుందని. అంతకుముందు మనం స్టార్ట్ చేసాం కానీ అంత ఎక్కువగా రెస్పాన్స్ రావట్లేదని మనం దాన్ని అంతగా కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. బికాస్ అల్టిమేట్లీ అది మీకు హెల్ప్ అయితేనే ఏదైనా సిరీస్ కంటిన్యూ చేయాలన్నా, ఏదన్నా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలన్నా, సో ఇట్ కంప్లీట్లీ ఇట్ షుడ్ క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్. సో మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ బట్టి మీకు ఎంతగా ఉపయోగపడుతుందో అన్న దాన్ని బట్టి మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. సో దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరి స్లైడ్లో మీకు అసైన్మెంట్ కనిపిస్తుంది. సో అసైన్మెంట్ని మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, సో లెట్ స్టార్ట్ అవర్ సెషన్. ఇంకా లేట్ చేయొద్దు. విల్ స్టార్ట్ విత్ రివిజన్. సో నిన్న నేర్చుకున్నటువంటి వొకాబ్, ఎడిటోరియల్లో వచ్చినటువంటి వొకాబ్ ని ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాం అమ్మా. సో చిల్లింగ్ అనే ఫస్ట్ వర్డ్ మనకు కనిపిస్తుంది. చిల్లింగ్ ఎఫెక్ట్ అన్నాడు, గుర్తుందా? చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే మనల్ని భయభ్రాంతులకి గురి చేసే, డిస్కరేజ్ చేసే విధంగా అని చెప్పే కాంటెక్స్లో నేను మనం చిల్లింగ్ ఎఫెక్ట్ అన్నది నేర్చుకోవడం జరిగింది కదా. సో చిల్లింగ్ ఎఫెక్ట్లో మనకు చిల్లింగ్ ఎలా వాడాడమ్మా? చిల్లింగ్ని యాడ్జెక్టివ్గా వాడాడు. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్, చిల్లింగ్ ఎఫెక్ట్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదమ్మా దగ్గరగా ఉంది? ఓకే, సంథింగ్ విచ్ ఈజ్ వెరీ భయంకరమైన, అంటే భయాన్ని తెప్పించే విధంగా, భయాన్ని కలిగించే విధంగా. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఓకే. హ్యారోయింగ్ అనే పదం చూసారా? ఇది కొంచెం మీకు తెలియని పదం, కాకపోతే మీకు ఈ పదం తెలుసు, ఫ్రైటనింగ్. సో ఇవి జనరల్ వర్డ్స్, ఇవి ఈజీగా చెప్పేస్తారు, కానీ వాటి ఈక్వలెంట్ వర్డ్స్ కూడా మీకు తెలియాలి. హ్యారోయింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు, అంటే భయభ్రాంతులకి గురి చేసినటువంటి. ఫ్రైటనింగ్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ ఈక్వల్ ఇన్ మీనింగ్, అంటే సినానిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. అలానే డిస్టర్బింగ్ అని కానీ టెరిఫైయింగ్ కూడా చెప్పుకోవచ్చు. డిస్టర్బింగ్, ఓకే, డిస్టర్బింగ్ ఆల్సో మీన్ ద సేమ్. సో డిస్టర్బింగ్, టెరిఫైయింగ్ అని కూడా చెప్పుకోవచ్చు, టెరిఫైయింగ్. సో ఇవన్నీ కూడా మనకి సినానిమ్స్ అవుతాయి. రైట్, ఇవన్నీ యాడ్జెక్టివ్స్, నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్స్. సో ఆన్సర్ విల్ బి డి అమ్మ. రైట్, నెక్స్ట్ బ్రేజన్. బ్రేజన్ కూడా మనం నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. అది కూడా మనం ఎలా వాడామమ్మా? బ్రేజన్ ఇంటిమిడేషన్ అనుకున్నాం కదా. సో బ్రేజన్ ఇంటిమిడేషన్, హెరాస్మెంట్. యా, బ్రేజన్తో మనకి హెరాస్మెంట్ అనే నౌన్ వచ్చింది. సో వేధింపులు అంటాం కదా హెరాస్మెంట్ అంటే. సో బ్రేజన్ హెరాస్మెంట్ అంటే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అని చెప్పుకున్నాం. అంటే ఎక్కడ కూడా అస్సలు కూడా చిన్నపాటి ఇది లేదు మనకి. చేస్తున్నాము, ఒక నెగటివ్ పని చేస్తున్నాము, ఒక తప్పు పని చేస్తున్నాము అనే ఒక పాప భీతి లేకపోవడాన్ని వి కాల్ ఇట్ ఎస్ బ్రేజన్. సో ఇచ్చినటువంటి ఆప్షన్ చూడండి అమ్మా. సో అసలు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అన్నాం కదా. షేమ్లెస్, ఇది కొంచెం ఈజీగా ఉంది కదా. షేమ్లెస్ అనే వర్డ్ చాలా ఈజీగా ఉంది. సో ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. లెస్ అనే సఫిక్స్ కనిపించినా కూడా దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ యాడ్జెక్టివ్. అయితే ఇది నెగటివ్ యాడ్జెక్టివ్ కదా. సో మనకి జనరల్గా బోల్డ్ అని కానీ బ్లాటెంట్ అని కూడా చెప్పచ్చు. బోల్డ్ అంటే పాజిటివ్ కాంటెక్స్లో వాడే బోల్డ్ కాదు, ఇది నెగటివ్ కాంటెక్స్ట్. బ్లాటెంట్, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా. ఓకే, సో బోల్డ్ అన్నా, బ్లాటెంట్ అన్నా, సో ఇవన్నీ యాడ్జెక్టివ్సే, నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్స్. ఓకే, కొంచెం ఇంపుడెంట్, అన్అబేస్డ్. సో ఇవన్నీ ఏంటంటే ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడట్లేదు. ఓకే, చేస్తున్న పని తప్పైనా కూడా ఎక్కడ కూడా వీఆర్ నాట్ ఫీలింగ్ గిల్టీ ఆఫ్ దట్. సో దట్ ఈజ్ యువర్ బ్రేజన్. వెండెటా ఈజ్ ఎ నెగటివ్ నౌన్. వెండెటా అంటే ఏంటనుకున్నాం మనం? కక్ష సాధింపు అని నేర్చుకోవడం జరిగింది. సో ఒకరి పట్ల మనం గ్రడ్జ్ ఉంచుకోవడం. గ్రడ్జ్ అంటారు చూసారా. సో వెనిజియన్స్ అనే పదం వాడతాం. సో ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్లో దగ్గరగా ఏదో చూడండి, వెండెట్టాకి దగ్గరగా ఉంది. క్వారెల్ అనే పదం వాడచ్చా మనం? సో ప్రతీకారం కదా. సో ప్రతీకారం అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్వారెల్. సో దగ్గరగా ఉన్న వర్డ్ చూడండి అమ్మా. బ్రాల్ అనే పదం ఉంది, మీకు తెలియకపోయి ఉండొచ్చు. బ్రాల్ అన్నా, స్పాట్ అన్నా, క్వారెల్ అన్నా. సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్. సో ఒక గొడవ, ఓకే, ప్రతీకారి చర్య అంటే దగ్గరగా ఉండే వర్డ్స్ ఇవి. ఓకే, డిస్ప్యూట్ అని కానీ,
స్పాట్ అని కానీ, క్వారల్ కానీ, ఫ్యూడ్ కానీ, ఓకే, ఇవన్నీ నెగటివ్ నౌన్స్ అనమాట. ఓకే, సో ప్రతీకారచ్చ అంటే ఎస్, దట్ ఈస్ యువర్ వెండెట్టా, నెగటివ్ నౌన్. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డ్రెకోనియన్ అనే పదం వాడాడు. డ్రెకోనియన్ కూడా నెగటివ్ యాడ్జెక్టివే. డ్రెకోనియన్ లా అంటే చాలా హింసతో కూడుకున్నది, దుర్మార్గమైనది, ఓకే, చాలా హింసాత్మకమైనది, ఓకే అనే కాంటెక్స్లో నేను మనం నేర్చుకున్నాం. డ్రెకోనియన్ లాస్ అని అంటాం. ఓకే, చాలా సివియర్గా ఉంటాయి, చాలా హార్ష్గా ఉంటాయి కదా. సో సివియర్, హార్ష్ అనే మీనింగ్ వచ్చే వర్డ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి మనకి? చూడండి, స్ట్రింజెంట్ అనే పదం వచ్చింది. సివియర్ అని కానీ, హార్ష్ అని కానీ, ఓకే, చాలా తీవ్రమైనది అని చెప్పే కాంటెక్స్లో మనం ఈ పదాలని వాడతాం. సివియర్ కానీ, హార్ష్ కానీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ యువర్ స్ట్రింజెంట్ ఇస్. అంతేనా కదా? ఎస్. సో ఆన్సర్ విల్ బి ఎఫ్. తర్వాత డిటర్. డిటర్ ఈజ్ అగైన్ డిస్కరేజ్. డిటర్ అంటే ఏంటి? మిమ్మల్ని ఒక పనిని చేయకుండా దాన్ని డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేయడాన్ని మనం డిటర్ అంటాం. సో డిటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్ విచ్ మీన్స్ డిస్కరేజ్. సో ఎంకరేజ్, డిస్కరేజ్. డిటర్ ఈజ్ అ వర్బ్. సో ఇక్కడ డిస్కరేజ్ అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటంటే డిష్యూడ్. పర్ష్యూడ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అమ్మ. పర్ష్యూడ్ అనే వర్డ్కి, రైట్, సో దిస్ ఈజ్ యువర్ వర్బ్, దీని ఆపోజిట్టే డిష్యూడ్. ఓకే, సో డిష్యూడ్ అన్న, డిస్కరేజ్ అన్న బోత్ మీన్ ద సేమ్. డిస్కరేజ్ అన్న, డిష్యూడ్ అన్న బోత్ మీన్ ద సేమ్. సో బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత స్కేప్ గోట్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో నిన్న మనం ఏమనుకున్నాం? స్కేప్ గోట్ అంటే ఒకరిని మనం బలి పశువును చేయటం, వారు చేయని తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవించేలా చేయటం. బలి పశువు అంటే ఏంటి? అంటే పాపం అదేమి మోగజీవి, దానికి ఏమీ తెలియదు, కాకపోతే దాన్ని మనం బలిస్తాం. అది తప్పు చేసిందని బలిస్తున్నావా, చంపుతున్నావా? కాదు. సో వితౌట్ ఎనీ మిస్టేక్. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ అవే, ఓకే, వీఆర్ ఇన్ఫ్లిక్టింగ్ సమ్ పెయిన్ ఆన్ అదర్స్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ స్కేప్ గోట్. బలి పశువు అని మనం తెలుగులో అంటాం కదా. సో విక్టిమ్ అనే పదం ఇచ్చాడు. సో దట్ విల్ బి ద నియరెస్ట్ వర్డ్. సి, విక్టిమ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, విక్టిమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ స్కేప్ గోట్. అలానే మనం ఇంకేమైనా చెప్పుకోవచ్చమ్మా? ఫాల్ గై అని చెప్పచ్చు, ఫాల్ గై, ఫూల్ అని చెప్పచ్చు, చంప్. ఈ వర్డ్స్ అన్ని కొంచెం నియరెస్ట్గా ఉండే వర్డ్స్. ఓకే, వాళ్ళు తప్పు లేకుండా వాళ్ళని మనం బలి పశువులను చేయడం, రైట్. సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఎస్టర్డే. దీన్ని ఒకసారి రివిజన్ చేసుకున్నాం కదా. సో మిగతా వర్డ్స్ ఏవైతే మనం నియరెస్ట్ వర్డ్స్ రాసుకున్నాం, నియరెస్ట్ మీనింగ్ వర్డ్స్, వాటిని మీరు నోట్లు జాగ్రత్తగా ఫేర్ చేసుకోండి, మళ్ళీ వాటిని రివైజ్ చేస్తూ ఉండండి, రైట్. నెక్స్ట్ పీవైక్యూ కార్నర్, రైట్. ఈరోజు 2023 అగైన్ CGLలో వచ్చిన క్వశ్చన్ని మనం ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం, రైట్. సో ఈరోజు ఇచ్చినటువంటి ప్యాసేజ్ దేని బేస్ మీద ఇచ్చాడు అనేది ఒకసారి చదివి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దెన్ వీ విల్ గో ఆన్ టు, ఓకే, సో ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్స్ని రాబట్టే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి చదువుదామా. ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ ఇన్ అన్ ఎక్సైటింగ్ వే టు డాష్ యువర్ హారిజన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కల్చర్స్. చూసారా, ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ అన్నాడు అంటే ఒక రకంగా ఏంటది, ట్రావెలింగ్ గురించి మాట్లాడుతున్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూసారా, ప్లేసెస్ అన్నాడు, ఇది ప్లూరల్ కదా, మరి ఈజ్ అని ఎందుకు వచ్చింది? మీకు డౌట్ రావాలి కదా, ప్లేసెస్ ప్లూరల్ కదా సార్, ఆర్ అని రావాలి కదా, ఈజ్ అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ మన నౌన్ సబ్జెక్ట్ ఏదమ్మా, ఎక్స్ప్లోరింగ్, జెరండ్. సో ఎక్స్ప్లోరింగ్ ఈజ్ అ సింగులర్, సో దట్ ఈస్ వై సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఇక్కడ జరిగింది. చాలామందికి అర్థం కాదు, ఎక్స్ప్లోరింగ్ ఈజ్ అ నౌన్ అమ్మ హియర్. సో ఈ న్యూ ప్లేసెస్ అనేది ఈ ఎక్స్ప్లోరింగ్ యొక్క ఆబ్జెక్ట్, ఓకే. సో ఈ వర్బ్ అనేది ప్లేసెస్తో ఎఫెక్ట్ అవ్వదు, ఎక్స్ప్లోరింగ్ అనే నౌన్తో ఎఫెక్ట్ అవుతుంది. ఎక్స్ప్లోరింగ్ ఈజ్ సింగులర్, సో దట్ ఈస్ వై ఈస్, ఓకే. సరే, మీకు అది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాను. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. Okay, whether you refer to travel by different modes of transportation like boat or aeroplane, there are many ways to get around and see the world. One of the benefits of exploring new places is the dash to try new foods and cuisines. You can also visit famous landmarks, attend cultural events, and meet people from all walks of life. When traveling, it's important to dash calm and flexible. Unexpected delays and changes can happen, so it is helpful. By being mindful of your impact on the environment and local communities,
you can travel in a responsible and sustainable way. So with so many dash, the world is yours to explore. సో మొత్తానికి మనకి ట్రావెలింగ్ గురించి చిన్నపాటి ఒక ఎస్సే లాంటిదే ఇచ్చాడు, రైట్? ట్రావెలింగ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, ట్రావెలింగ్ చేయడం వల్ల మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్. సో మనకు ఒక బ్రీఫ్ ఎక్స్ట్రా ఇది ఇచ్చాడు అనమాట, ఓవర్వ్యూ. సో దీన్ని అర్థం చేసుకుంటూ మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండదు చెప్పండి? సో ఎవ్రీ వన్ లైక్స్ ఇట్. సో దీన్ని మనం కనెక్ట్ చేసుకున్నాం బాగా, ఈ టాపిక్ మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి ఈజీగా వీటిని ఆన్సర్ చేసే ప్రొవిజన్ ఉంది. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ బ్లాంక్. ఎగ్జైటింగ్ వే టు డాష్ యువర్ హారిజన్స్ అన్నాడు. సో టు అన్నాడు కదా, అంటే ఇమీడియట్గా మనకి అక్కడ ఏం మిస్ అయినట్టుగా, వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ మిస్ అయినట్టుగా అర్థమైంది. అలానే ఏమంటున్నాడు, టు డాష్ యువర్ హారిజన్స్ అంటే లిమిట్స్ అని అర్థం. హారిజన్స్ అంటే అక్కడ లిమిట్. మీ లిమిట్స్ని మీరు ఏం చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ అనే మీనింగ్ వస్తుందా? ఎక్స్పాండ్కి దగ్గరగా ఉండే వర్డ్ చూడాలి ఇప్పుడు మనం. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్స్లో చూస్తే బ్రాడన్ వర్బే, కాంట్రాక్ట్ వర్బే, కాన్స్ట్రిక్ట్ వర్బే, లోకలైజ్ కూడా వర్బే. కాకపోతే కాంట్రాస్ట్, కాంట్రిక్ట్ ఈ రెండు ఏంటమ్మా, కుంచుకుపోవడం, సంకుచితం. అంటే సంకుచితం అంటే ఏంటి, మెల్లగా సైజ్ ష్రింక్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. అంటే ఈ రెండు ఆన్సర్స్ కాదు. మనం ఏమవ్వాలి, ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ అంటే దగ్గరగా ఉన్నవాడేది బ్రాడన్, మనకు ఒక వర్డ్ తట్టేయాలి, రైట్? ఎక్స్పాండ్ యువర్ హారిజన్ అంటాం, అంటే బ్రాడన్. సో మరింత విస్తృతి చేయటం, మన లిమిట్స్ని మనం మెల్లమెల్లగా విస్తృతపరచడం, దట్ ఈస్ బ్రాడన్. ఆప్షన్ ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. లోకలైజ్ అన్నా మళ్ళీ యు ఆర్ రిస్ట్రిక్టింగ్ టు సమ్, రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నట్టే. సో మనం బ్రాడన్ అంటే ఈ మూడు ఒక రకంగా సంకుచిత భావాల్ని తెలియజేస్తున్నాయి, ఇది విశాల దృక్పథాన్ని తెలియజేస్తుంది. సో బ్రాడన్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, సెకండ్ వన్ చూద్దాము. దేర్ ఆర్ మెనీ వేస్ టు గెట్ అరౌండ్ అండ్ సీ ద వరల్డ్. చాలా వేస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ ఈజ్ ద డాష్. ద తర్వాత డాష్ వచ్చింది అంటే ఏం మిస్ అయింది, నౌన్ మిస్ అయింది. ఓకే, అయితే బెనిఫిట్స్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది పాజిటివ్ నౌనే అవ్వాలి, అంతేనా కదా? బెనిఫిట్స్ అనేది మనకు అక్కడ కీవర్డ్. వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ ఈజ్ ద డాష్ టు ట్రై న్యూ ఫుడ్స్. ఈజ్ ద అబ్స్టకల్, నెగిటివ్ వర్డ్ కదా, అబ్స్టకల్ నెగిటివ్ వర్డే కదా, ఇది నెగిటివ్ నౌన్ అంటే ఇది ఆన్సర్ కాదు. హిండ్రెన్స్ అన్నా నెగిటివ్ నౌనే అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. డిసడ్వాంటేజ్ ఇది కూడా నెగిటివే, మనకు కావాల్సింది పాజిటివ్ కదా. సో ఆపర్చునిటీ మనకు వచ్చినటువంటి ఒక, ఓకే, సో వాట్ ఎవర్ ద ఆపర్చునిటీ యూ గట్, ఓకే, ఈజ్ ద ఆపర్చునిటీ టు ట్రై న్యూ ఫుడ్స్ అండ్ క్విజిన్స్. ఓకే, రకరకాల వంటకాలని మనం టేస్ట్ చేయడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది కదా, ఆపర్చునిటీస్. నెక్స్ట్ థర్డ్ వన్. సో వెన్ ట్రావెలింగ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డాష్ కామ్ అండ్ ఫ్లెక్సిబుల్. టు డాష్, టు డాష్, మళ్ళీ టూ తర్వాత డాష్ వచ్చిందంటే అర్థం ఏంటి, మళ్ళీ V1 మిస్ అయింది. ఓకే, అయితే మనం కామ్తో ఏ పదం వాడతాం, కాంట్రాక్ట్, లోకలైజ్, లూజ్. కామ్ని మనం లూజ్ అవుతామా, కామ్ని మెయింటైన్ చేయాలి అంటే లూజ్ ఈజ్ రాంగ్. లోకలైజ్ కామ్ అసలు సెన్సిబులే కాదు. కాంట్రాక్ట్ కామ్, కాంట్రాక్ట్ అంటే మళ్ళీ ఇందాకలానే కాంట్రాక్ట్ని నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. కాంట్రాక్ట్ని వర్బ్గా వాడేటప్పుడు దాని అర్థం ఏమవుతుంది, కుంచుకుపోవడం, ష్రింక్ అవ్వడం కదా. సో ఇది కూడా కాదు. టు మెయింటైన్ అంటే టు స్టే బ్లెస్డ్, స్టే కామ్ అంటాం కదా. ఓకే, సో స్టే కామ్ అండ్ ఫ్లెక్సిబుల్, దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. విత్ సో మెనీ, ఓకే, ఇంపార్టెంట్, అనదర్ ఇంపార్టెంట్ డాష్ అని రావాలమ్మా, అనదర్ ఇంపార్టెంట్ డాష్. ఓకే, అది ఐ థింక్ దట్ హ్యాస్ బీన్ ఒమిటెడ్, అక్కడ ఎక్కడో ఒమిట్ అయిపోయినట్టుగా ఉంది. కామ్ అండ్ ఫ్లెక్సిబుల్ అనే పదం వచ్చింది, రైట్? ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్, ఎస్, డిలేస్ అండ్ ఛాన్జెస్ కెన్ హ్యాపెన్. సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు హ్యావ్ ఏ బ్యాకప్ ప్లాన్, అక్కడ ఎగరగొట్టారు. ఓకే, సో నేను రాస్తాను ఒకసారి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నుంచి మనం రాసుకోవాలి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు, ఎక్కడ వరకు వచ్చాం మనం? సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్లా? ఎస్, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవాలి. హెల్ప్ఫుల్ టు హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్, టు హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్, టు హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్ అండ్ బీ విల్లింగ్ టు అడాప్ట్, అండ్ బీ విల్లింగ్ టు అడాప్ట్. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ మనకి బ్లాంక్ వచ్చిందనమాట.
ఓకే, అనదర్ ఇంపార్టెంట్ డాష్ ఆఫ్ ట్రావెల్, అనదర్ ఇంపార్టెంట్ డాష్ ఆఫ్ ట్రావెల్. సో ఇది మనకి యాక్చువల్గా వచ్చినటువంటి క్వశ్చన్, అది చిన్నగా ఎక్కడ ఒమిట్ అయిపోయింది టైప్ చేసేటప్పుడు. సో ఇది మీరు చూసుకోండి అమ్మా. అనదర్ డాష్, ఇంపార్టెంట్ డాష్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ సస్టైనబిలిటీ. ఈ సస్టైనబిలిటీ ఆఫ్ ట్రావెల్ ఈజ్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ దీని తర్వాత యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అట్లానే ఉంది, బై బీయింగ్ మైండ్ఫుల్. ఓకే, సో ఇప్పుడు చూడండి, so it is helpful to have a backup plan and be willing to adapt. Another important dash, important dimension అని చెప్పుకోవచ్చా మనం. ఇంకొక వాట్ వి కాల్ సిగ్నిఫికెంట్ డైమెన్షన్ అని చెప్తాం, అంటే ఇంకొక యాంగిల్ అని చెప్పొచ్చు. యాంగిల్ అంటే మనకు దగ్గరగా ఉంది ఏంటి, డైమెన్షన్ కానీ యాంగిల్ అని కానీ మీనింగ్ వచ్చే వర్డ్ ఏదైనా దగ్గరగా ఉందా. సో ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ నౌన్ మిస్ అయింది కదా. సో ఆ నౌన్ కూడా నెగిటివా పాజిటివా? పాజిటివ్. ఓకే, ఎంటైర్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్ కదమ్మా, ఎంటైర్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్. సో ఇట్ కెనాట్ బి యువర్ ఆన్సర్, ఇట్ గాట్ ఎలిమినేటెడ్. అలానే కాన్స్టెంట్ అన్నాడు, కాన్స్టెంట్ యాడ్జెక్టివ్ కదా, మనకు కావాల్సింది నౌన్ కదా. సో దిస్ గాట్ ఎలిమినేటెడ్. డీటెయిల్ ఆస్పెక్ట్ అన్నాడు. సో అనదర్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఆఫ్ ట్రావెల్ అంటావా? కాదు, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆప్షన్ డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. డీటెయిల్ అన్నది నౌనే, ఆస్పెక్ట్ కూడా నౌనే. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ అన్నాడు కాబట్టి సింగులరే, సో రెండు సింగులర్సే. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే ఒక డైమెన్షన్ అని చెప్పడం, యాంగిల్ అని చెప్పడం. రైట్, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. విత్ సో మెనీ డాష్ ద వరల్డ్ ఈజ్ యోర్స్ టు ఎక్స్ప్లోర్. విత్ సో మెనీ లిమిటేషన్సా? లిమిటేషన్స్ ఉంటే మీరు ఎలా ఎక్స్ప్లోర్ చేయగలరు? మీకు లిమిటేషన్స్ ఉంటే మీరు ఎక్స్ప్లోర్ చేయగలరా? మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు వీలైనంత ఫ్రీడమ్ ఉండాలి, మీకు వీలైనంత ఆపర్చునిటీస్ ఉండాలి. మీకు లిమిటేషన్స్ ఉండకూడదు, అంటే లిమిటేషన్స్ అనేది ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్. బ్యారియర్స్ అన్న లిమిటేషన్స్ అంటే ఏంటి? అవరోధాలు. అవరోధాలు అంటే మీరు ఎలా ఎక్స్ప్లోర్ చేయగలరు? ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో బ్యారియర్స్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. కంటామినెంట్స్, కంటామినేషన్స్ అంటే ఏంటి? విషతుల్యం, దేనైనా విషంగా మార్చేది. ఓకే, దట్ ఈస్ కంటామినేటెడ్ డ్రింకింగ్ వాటర్ అంటారు కదా. సో కంటామినేటెడ్ ఈస్ సంథింగ్ విచ్ పొల్యూట్స్ సంథింగ్. సో that has nothing to do with the context. Possibilities. ఓకే, విత్ సో మెనీ, మెనీ అనేది యాడ్జెక్టివ్ కదా. సో మెనీతో మనకి కౌంటబుల్ నౌన్స్ వస్తాయి. సో నౌన్ విచ్ ఈస్ అ ప్లూరల్ నౌన్. ఓకే, ప్లూరల్ నౌన్. సో పాసిబిలిటీస్ విల్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో అవి జాగ్రత్తగా ఒక డైరీ ఆఫ్ మిస్టేక్స్ అని ఆ మిస్టేక్స్ బుక్స్లో రాసుకొని రివైజ్ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా బెటర్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో రోజుకు మీరు కొంత టైం ఖచ్చితంగా కేటాయించకపోతే యూ కెనాట్ గెట్ అడిక్వేట్, మీకు కావాల్సినంత ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపించదు అండ్ యూ కెనాట్ సెక్యూర్ ఎ గుడ్ జాబ్. ఓకే, సో దీన్ని జాగ్రత్తగా మీరు ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. సో ఆర్ నెక్స్ట్ సెక్షన్ ఈజ్ ఆర్ ఎడిటోరియల్. ఈరోజు వచ్చినటువంటి శీర్షిక టైటిల్ ఏంటమ్మా? సో టైటిల్ ఏంటంటే ఈక్వాలిటీ అండ్ ఐడెంటిటీ అంటున్నాడు. ఈక్వాలిటీ అంటే ఏంటి? ఈక్వాలిటీ అంటే సమానత్వం కదా. సో సమానత్వం అట్ ద సేమ్ టైం ఐడెంటిటీ అంటే గుర్తింపు. ఈ గుర్తింపు, ఈక్వాలిటీ, ఈ రెండింటికి సంబంధించి ఏంటి, అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు, అసలు ఆ టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటి అన్నది ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ మస్ట్ నాట్ బీ బై యాక్సెంచుయేటింగ్ క్యాస్ట్ ఐడెంటిటీ. చాలా మంచి పాయింట్ ఇది. ఓకే, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈక్విటీ వేరు, ఈక్వాలిటీ వేరు. ఓకే, ఈక్విటీ, ఈక్వాలిటీ రెండు దగ్గరగా ఉంటాయి కానీ రెండు డిఫరెంట్. ఈక్వాలిటీ అంటే ఏంటి? సమానత్వం. ఈక్విటీ అంటే ఏంటి? అది కూడా సమానత్వమేనా? సమానత్వం కాదు, కానీ ఎవరికైతే అండర్ ప్రివిలేజ్డ్ ఉంటారో సో వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ని ఇవ్వడాన్ని మనం ఈక్విటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బస్సు ఎక్కాం, ఆ బస్సులో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆయన నిల్చున్నాడు, అలానే ఒక చిన్న పాప కానీ ఒక మహిళ కానీ కూర్చుని ఉంది. రైట్, సో బస్సు అంతా నిండిపోయి ఉంది. సో ఎవరు కూడా వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు కూర్చున్నారు. బట్ ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ వచ్చాడు. రైట్, ఇప్పుడు ఒక సీట్ ఖాళీగా ఉంది, కాకపోతే అది మహిళల సీట్ అనుకుందాం, మహిళలకి కేటాయించిన సీట్. సో అప్పుడు మహిళలకి ఇవ్వడం, ఒక మహిళ వచ్చింది, ఎవరో ఎక్కింది, షీ ఈజ్ ఏబుల్ టు స్టాండ్, షీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ హెల్త్, గుడ్ హెల్త్. కాకపోతే ఎక్కినటువంటి హ్యాండిక్యాప్డ్ ఆయనకి కాల్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడు ఆ సీట్ ఎవరికి ఇవ్వాలి? యాక్చువల్గా ఈక్వాలిటీగా చూసుకుంటే మనం మహిళలకి ఇవ్వాలి అన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే
మనకి ఈక్విటబుల్ అని అనాలంటే ఖచ్చితంగా సీట్ని మనం వీ హ్యావ్ టు గివ్ టు ద ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్. సో అక్కడ ఎందుకు అండర్ ప్రివిలేజ్డ్, సో అతనికి ఆ ప్రివిలేజ్ లేదు కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా పుష్ ఇవ్వడం కానీ, సో అతనికి కొంచెం చేయూత ఇవ్వడం కానీ దాన్ని మనం ఈక్విటబుల్ అంటాం. సో ఈక్వాలిటీ అన్ని చోట్ల మనకి కరెక్ట్ కాదు. సో ఒక్కో చోట ఏంటంటే ఎక్కడైతే మనకి రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ రావడానికి కూడా కారణం అదే. ఎందుకు రిజర్వేషన్స్ పెడుతున్నారు? సో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఎవరికైతే ఫలాలు అందట్లేదో, అభివృద్ధి చెందట్లేదో, సో వాళ్ళకి కొంత చేయూతనిచ్చి ఈ సమాజంలో నెలకొన్నటువంటి ఈ అసమానతలను తొలగించే ప్రయత్నంలో భాగంగా రిజర్వేషన్స్ని మనం ఇంప్లిమెంట్ చూస్తూ వస్తున్నాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ ఈక్విటీ. ఈక్వాలిటీ అందరూ సమానం అంటే ఇంక రిజర్వేషన్స్ ఎందుకు? జస్ట్ బికాస్ ద డౌన్ ట్రోడెన్ సెక్షన్స్, అన్ప్రివిలేజ్డ్ సెక్షన్స్, వారికి చేయూతనివ్వాలి. సో దట్ ఈస్ యువర్ ఈక్విటీ. సో దాని యొక్క యాడ్జెక్టివ్ ఫామే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. సో ఎవరికి ఎంత అవసరమో అంత డిస్ట్రిబ్యూట్ చేయటం, దట్ ఈస్ కాల్డ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. రీసోర్సెస్, మన దగ్గర ఉన్నటువంటి వనరులు, ఆ వనరుల్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఈక్విటబుల్గా డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మస్ట్ నాట్ బి బై యాక్సెంచుయేటింగ్. యాక్సెంచుయేటింగ్ అంటే మేక్ సంథింగ్ మోర్ నోటీసబుల్. వెన్ యూ ట్రై టు మేక్ సంథింగ్ మోర్ నోటీసబుల్ అంటే బాగా అది నోటీస్ అయ్యే విధంగా మీరు చేస్తే దాన్ని మనం యాక్సెంచుయేట్ చేస్తున్నట్టుగా అర్థం. సో యాక్సెంచుయేట్ అన్న పదానికి అర్థం ఏంటమ్మా? మేక్ సంథింగ్ మోర్ నోటీసబుల్. అయితే క్యాస్ట్ ఐడెంటిటీ, మీ కాస్ట్ ఇది అనే గుర్తింపుతో మీకు ఇటువంటి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నది చేయటం అన్నది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు. మస్ట్ నాట్ బీ అన్నాడు. ఓకే, మస్ట్ అంటున్నాడు అంటే ఖచ్చితంగా మనం అలాంటి డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు. దేని బేసిస్ మీద? ఈ కాస్ట్ ఐడెంటిటీని చూపిస్తూ, కాస్ట్ మీరు పలానా కాస్ట్కి చెందిన వ్యక్తి కాబట్టి మీకు ఈ రీసోర్సెస్ ఇస్తున్నాం అనే ఒక డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అలా చేయకూడదు అన్నట్టుగా మనకి సబ్ హెడ్డింగ్ ద్వారా తెలుస్తుంది. అయితే ఇది ఏ కాంటెక్స్ట్లో అంటున్నాడు, ఎందుకు అనాల్సి వస్తుంది అన్నది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు అర్థమైంది ఏంటంటే ఒక రకంగా ఈ కాస్ట్ చుట్టూ తిరుగుతుంది, రైట్? ఈ కాస్ట్ చుట్టూ తిరగబోతుంది మన ఆర్టికల్ అన్నది మనకి క్లారిటీ వచ్చింది. ఒకసారి యాక్చువల్ ఆర్టికల్ని చదివే ప్రయత్నం చేద్దామమ్మా. సో ఐ విల్ ట్రై టు జస్ట్ జూమ్ ఇట్ అవుట్. యా, ఓకే, ఈజ్ ఇట్ విజిబుల్ నౌ? సో ప్లీజ్ ట్రై టు రీడ్ ద హోల్ passage once, then we will try to discuss the whole content. So ఒకసారి చూడండమ్మా. The significance of Bihar conducting a caste survey and publishing a caste wise count of its population is quite immense. అదమ్మా కాంటెక్స్ట్ చూసారా? సో కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బీహార్ కండక్ట్ చేసింది. బీహార్ స్టేట్ ఏం చేసిందంటే ఒక కాస్ట్ సర్వేని నిర్వహించింది. అలానే ఆ కాస్ట్ వైజ్ కౌంట్ అంటే ఎంతమంది వచ్చారు, వాళ్ళు చేసినటువంటి ఆ ఎక్సర్సైజ్లో ఎంతమంది పాలు పంచుకున్నారు, వాళ్ళకు వచ్చినటువంటి అవుట్పుట్ని కూడా వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. సో అందరికీ తెలిసేలాగా పబ్లిష్ చేసింది. ఓకే, ఆఫ్ ఇట్స్ పాపులేషన్, ఆ స్టేట్కి సంబంధించినటువంటి జనాభా అది చాలా క్వైట్ ఇమ్మెన్స్ అంటే చాలా పెద్ద ఎక్సర్సైజ్ అది. క్వైట్ ఇమ్మెన్స్, ఇమ్మెన్స్ ఈజ్ వెరీ బిగ్ కదా, చాలా పెద్దది అన్నట్టుగా మనకి తెలియవస్తుంది. ద సర్వే, అయితే ఆ సర్వే ఏదైతే ఉందో విచ్ హ్యాడ్ ఆల్ ది ట్రాపింగ్స్ ఆఫ్ అ సెన్సెస్, complete with a two-stage process of house listing followed by the eliciting of information from the households, has shown that 63% of Bihar's 13 crore population belong to castes listed under the extremely backward classes and other backward classes OBC categories. Okay, so ఈ సర్వే ఏదైతే వాళ్ళు చేశారో బీహార్ వాళ్ళు, అందులో అన్ని రకాల డైమెన్షన్స్ ఉన్నాయి. ట్రాపింగ్స్ అంటే అక్కడ అర్థం ఏంటి? సెన్సెస్ తీసుకునేటప్పుడు ఎటువంటి పారామీటర్స్ని ఫాలో అవుతారో, సో ఆ అన్ని పారామీటర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయబడ్డాయి ఈ కాస్ట్ సెన్సెస్ ఏదైతే బీహార్ చేసిందో. సో సెన్సెస్లో మనం జనరల్గా తీసుకున్నటువంటి పారామీటర్స్ కానీ ఏవేవైతే కన్సిడరేషన్లోకి తీసుకుంటారో ఆ సేకరణ చేసేటప్పుడు, సో వాటిలన్నింటినీ కూడా వీళ్ళు కూడా ఫాలో అయ్యారు. కంప్లీట్ విత్ ఏ 2-stage ప్రాసెస్. అయితే ఈ మొత్తం సర్వే అంతా జరగడానికి మనకి ప్రాసెస్లో 2 స్టేజెస్ ప్రాసెస్ అనమాట, 2-stage ప్రాసెస్ అనమాట. అందులో హౌస్ లిస్టింగ్ ఫస్ట్ జరిగింది. ఏంటంటే హౌస్ లిస్టింగ్, ఎన్ని హౌసెస్ ఉన్నాయి వాటిని లిస్ట్ చేశారు. దాని తర్వాత ఫాలోడ్ బై అంటే దాని తర్వాత ఏం జరిగింది? ఎలిసిటింగ్ ఇన్ఫర్మేషన్. ఎలిసిటింగ్ అనే పదం చాలా ఇంపార్టెంట్, మనం చాలాసార్లు డిస్కస్ కూడా చేసుకున్నాం. ఎలిసిట్ అంటే రాబట్టడం. ఓకే, సమాచారాన్ని రాబట్టడాన్ని మనం ఎలిసిట్ అనే పదంతో వాడతాం.
ఓకే, సో ఎలిసిట్ ద రెస్పాన్స్ అని కానీ ఎలిసిట్ ద ఇన్ఫర్మేషన్ అని కానీ మనం చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. సో ఎలిసిటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద హౌస్ హోల్డ్స్, ఏవైతే గృహాల్ని మనం ఈ ఇళ్ళని లిస్ట్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం డేటాని సేకరించడం స్టార్ట్ చేసాం, వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే అందు నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటమ్మా, 63% ఆఫ్ బీహార్స్ 13 crore పాపులేషన్, 13 కోట్ల జనాభా కలిగినటువంటి బీహార్ రాష్ట్రంలో 63%, అంటే చూసారా, మోర్ దాన్ 50, 63% ఏ కాస్ట్ కిందకి వచ్చిన వాళ్ళు ఉన్నారంట, ఈబీసీ, అత్యంత వెనకబడిన తరగతులు అంట. ఎక్స్ట్రీమ్లీ అన్నాడు కదా, అంటే చాలా వెనకబడినటువంటి తరగతులకు చెందిన వాళ్ళు. అలానే ఓబీసీస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ రెండు సెక్షన్స్ కలిపి, అంటే బ్యాక్వర్డ్ సెక్షన్స్ అంతా కలిపి 63% ఉన్నారంట పాపులేషన్లో అన్నది రివీల్ అయ్యింది ఈ సర్వే ద్వారా. The socio-economic profiles of the people have also been recorded but are yet to be revealed. వారికి ఎకనామిక్స్ ప్రొఫైల్ సంబంధించి, ఓకే, సో సాంఘిక సోషియో ఎకానమిక్ అన్నాడు కదా. సో సోషియో ఎకనామిక్ ప్రొఫైల్స్ అంటే వారి యొక్క సోషల్గా వారికి ఉన్నటువంటి స్టేటస్ కావచ్చు, లేదంటే ఎకానమీ పరంగా అంటే ఆర్థికంగా వారికి ఉన్నటువంటి ప్రొఫైల్స్ని కూడా రికార్డ్ చేశారు. అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, ఓకే, వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటి అన్నది కూడా కాస్ట్తో పాటు అవి కూడా సేకరించడం జరిగింది. కానీ వాటిని ఎక్కడ కూడా బయట పెట్టలేదు, ఇప్పటికీ ఇంకా బయట పెట్టాల్సి ఉంది, యట్ టు బీ రివీల్డ్. అట్ ద నేషనల్ లెవెల్ it may give a boost to the political demand for a country-wide caste census and push the judicial discourse towards reconsidering the 50% legal ceiling on the total reservation in education and government services. సో అదొక బూస్ట్ని ఇవ్వబోతుంది. ఈ బీహార్ చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, ఈ కాస్ట్ బేసిస్ మీద చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా ఒక బూస్ట్ని ఇస్తుంది, స్టిమ్యులస్ని ఇస్తుంది. ఎవరికి ఇస్తుందమ్మా, నేషనల్ లెవెల్లో ఇది ఖచ్చితంగా ఒక బూస్ట్ని ఇచ్చే విధంగా ఉంది. సో ఖచ్చితంగా పొలిటికల్ డిమాండ్ అనేది పెరుగుతుంది కంట్రీ వైడ్, కాస్ట్ బేస్ సెన్సెస్ మాకు కావాలి అన్నట్టుగా. అదేవిధంగా జుడిషియల్ డిస్కోర్స్ అనే పదం వాడాడు. జుడిషియల్ డిస్కోర్స్ అంటే ఏంటి, డిస్కషన్, డిస్కోర్స్ అంటే డిస్కషన్. సో జుడిషియరీ కూడా ఈ 50% సీలింగ్ అనేది పెట్టిందనమాట. రిజర్వేషన్స్ అన్ని 50%తోనే ఆపేయాలి, మిగతా 50% ఫ్రీ. ఓన్లీ ఆ 50%లోనే ఈ ఎస్సీలని కానీ, ఎస్టీలని కానీ, ఓబీసీలు కానీ, ఓకే, ఇంక్లూడ్ చేయాలి తప్ప 50%ని దాటకూడదని. కాకపోతే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది, స్టేట్లో 63% ఓబీసీసే ఉన్నారు. సో అలాంటప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అక్కడ రావట్లేదు. 50% సీలింగ్ అంటే వాళ్ళకి రావాల్సిన అడ్వాంటేజ్ వాళ్ళకి రావట్లేదు అన్నట్టుగా మనకి తెలియవస్తుంది. సో ఈ 50% అన్న క్యాప్ ఏదైతే ఉందో దీన్ని మరింత పొడిగించాలి అనే సెన్స్ మనకి బీహార్ చేసినటువంటి ఎక్సర్సైజ్ ద్వారా మనకి తెలియవస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ 50% లీగల్ సీలింగ్ ఏదైతే కొనసాగుతుందో రిజర్వేషన్ మీద, సో దాని మీద కూడా జుడిషియరీ మీద ఒక పుష్ ఇచ్చే విధంగా ఈ యొక్క అవుట్పుట్ అన్నది తోడ్పడబోతుంది. ఓకే, ఎడ్యుకేషన్లో కావచ్చు, గవర్నమెంట్ సర్వీసెస్లో కావచ్చు, రిజర్వేషన్స్ని ఈ 50% లీగల్ సీలింగ్ని ఆపకుండా ఇంకొంచెం పెంచాలి అన్నట్టుగా. Right. In terms of party politics, it may open a new chapter in the traditional conflict between the BJP seeking to consolidate all sections of Hindus into one massive support base and other parties banking on different sections of the OBCs. అయితే ఇప్పుడు పాలిటిక్స్ విషయానికి వస్తే, పార్టీ రాజకీయాల విషయాలకు వస్తే మనం ఇట్ మే ఓపెన్ ఏ న్యూ చాప్టర్, ఇది ఒక నూతన అధ్యాయానికి తెరలేపబోతుంది, తెరలేపే ఛాన్స్ ఉంది అన్నాడు. నూతన అధ్యాయం అంటే ఏంటమ్మా, ఇన్ ద ట్రెడిషనల్ కాన్ఫ్లిక్ట్, అంటే ఎప్పటి నుంచో కన్వెన్షనల్గా, ట్రెడిషనల్ అంటే ఏంటి, ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నది అన్నట్టుగా, దట్ ఈస్ కాల్డ్ ట్రెడిషనల్ కాన్ఫ్లిక్ట్. ఎవరెవరి మధ్య, బీజేపీకి అదర్ పార్టీస్కి. ఎందుకు, బీజేపీ ఏమో హిందూస్ యొక్క మద్దతుని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఓకే, సీకింగ్ టు కన్సాలిడేట్, కూడగట్టుకోవడం. కన్సాలిడేట్ అంటే అర్థం ఏంటి, వారి యొక్క మద్దతుని కూడగట్టుకోవటాన్నే మనం కన్సాలిడేట్ అనే పదంతో వాడతాం. సో బీజేపీ కంప్లీట్గా హిందూస్ని టార్గెట్ చేస్తుంది, మతాన్ని బేస్ చేసుకొని. హిందూస్ మనకి మెజారిటీ ఉన్నారు కాబట్టి మనం ఈ మతాల మీద పడకుండా, కులాల మీద పడకుండా మతాన్ని టార్గెట్ చేశారు. ఎందుకంటే హిందూస్ ఓట్స్ వస్తే మనం పవర్లోకి రావచ్చు. సో హిందూస్ వారి యొక్క ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం మద్దతు కూడగట్టుకుందాం అని
బీజేపీ వాళ్ళు ఆలోచిస్తుంటే అదర్ పార్టీస్ బ్యాంకింగ్ ఆన్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద ఓబీసీస్. వీళ్ళు కాస్ట్ బేస్ మీద వెళ్తున్నారు మిగతా పార్టీస్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు స్ట్రాంగ్ హోల్డ్ రావాలంటే ఏంటి, మతం పరంగా హిందూస్ వీళ్ళే కదా మెజారిటీ, మన ఇండియాలో హిందూస్ ఆబ్వియస్లీ మెజారిటీ కాబట్టి, సో వీళ్ళని తల్లదన్నాలి అంటే వీళ్ళు ఏం చేయాలి, కాస్ట్ని మళ్ళీ ముందుకు తేవాలి. కాస్ట్ని తెస్తేనే మళ్ళీ వాళ్ళు పవర్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ హిందూస్ అందరూ బీజేపీకే ఓటు వేయడం వల్ల వీళ్ళ ఎగ్జిస్టెన్స్ వీళ్ళు మళ్ళీ పవర్లోకి రావాలన్నా చాలా కష్టం. ఒకేసారి ఇప్పుడు హిందూస్ని మళ్ళీ వాళ్ళు ఏమార్చలేరు. సో అణగారిన వర్గాలు, మైనారిటీస్ వాళ్ళు పవర్లోకి తేవడానికి ఏమాత్రం వీళ్ళకి కాంట్రిబ్యూట్ చేయరు. సో ఇప్పుడు ఓబీసీస్ని మళ్ళీ తెరపైకి తేవడం వల్ల సో వీళ్ళు ఏమైనా లబ్ధి పొందొచ్చు అనే ఆలోచనలో పొలిటికల్ పార్టీస్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తున్నాయి. అట్ ఎ టైమ్ వెన్ హిందుత్వ is seen to have trumped parties that banked on OBC assertion, influential social groups may now sense an opportunity to leverage their size to get their interest advanced by the political class. అయితే ఈ హిందుత్వ అనే ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రెండ్ని చూసుకుంటే హిందుత్వ అంటే ఏంటి, హిందువులందరూ కలిసి. సో హిందుత్వ అనేది ఏమైంది, హ్యావ్ ట్రంప్డ్ పార్టీస్. ట్రంప్డ్ అంటే అక్కడ ఏంటి, ఓడించాయి అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో హిందుత్వ అన్నది మెజారిటీ కాబట్టి మన ఇండియాలో, సో మిగతా పార్టీలని అది కంప్లీట్గా ఓడించేసింది అనే మీనింగ్ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ట్రంప్డ్ అనే పదం వాడాడు కదమ్మా. ట్రంప్డ్ అప్ అని నిన్న ఒక కాంటెక్స్ట్లో నేర్చుకున్నాం, అది వేరు, ఇది ట్రంప్డ్. ఓకే, సో అవుట్ షైన్ అని కానీ అవుట్ క్లాస్ అనే మీనింగ్ మనకు వస్తుంది. అవుట్ షైన్ ఆర్ అవుట్ క్లాస్, అవుట్ షైన్ ఆర్ అవుట్ క్లాస్, డామినేట్ అనే మీనింగ్ వస్తుంది. సో ఈ హిందుత్వ డామినేట్ చేసేసింది. ఈ బ్యాంక్డ్ అనే పదం వాడేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. దట్ బ్యాంక్డ్ ఆన్ ఓబీసీ అసర్షన్ అంటే ఓబీసీని బాగా మద్దతిస్తూ ఎవరైతే నమ్ముకున్నారో, ఓబీసీ స్లోగన్ని నమ్ముకున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో దాన్ని హిందుత్వ కంప్లీట్గా అవుట్ షైన్ చేసేసింది, అవుట్ క్లాస్ చేసేసింది, డామినేట్ చేసి పడేసింది. బ్యాంక్ అంటే ఇక్కడ ఏంటి, రిలై, డిపెండ్ అనే మీనింగ్ మనకు వస్తుంది. ఇన్ఫ్లుయెన్షియల్ సోషల్ గ్రూప్స్ మే నౌ సెన్స్. అయితే ఈ సోషల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సోషల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఏం చేస్తున్నాయి, మే అంటున్నాడు కదా, అంటే పాసిబిలిటీ. సో ఇలా అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నాడు. ఏంటో ఛాన్స్, మనకు ఒక అవకాశం దొరికింది. ఫర్ వాట్, టు లెవరేజ్ దేర్ సైజ్. లెవరేజ్ అంటే టు మేక్ యూజ్ ఆఫ్ సంథింగ్ టు ద మ్యాక్సిమం ఆప్టిమమ్ లెవెల్. ఓకే, చాలా ఆప్టిమమ్ స్థాయికి మనం దేన్నైనా వాడుకోగలడాన్నే మనం లెవరేజ్ అంటాం. సో మనం లెవరేజ్ చేస్తున్నామంటే దాన్ని మన మ్యాక్సిమం యూటిలైజేషన్ కోసం మనం దాన్ని వాడుకుంటున్నాం అనే అర్థంలో లెవరేజ్ అనే పదాన్ని వాడతాం. సో దేర్ సైజ్ టు గెట్ దేర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు వీళ్ళ సైజ్ పెరుగుతుంది కదా, సో ఓబీసీ పాపులేషన్ పెరిగితే ఈ క్యాప్ 50% అనేది సరిపోదు. సో మరింత పెంచాలనే ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు మనం పొలిటికల్గా బెనిఫిట్ పొందొచ్చు అనే ఆలోచనలో ఉన్నాయి మిగతా పార్టీస్. ఆన్ ద లీగల్ సైడ్ ద నెంబర్స్ మే బీ యూటిలైజ్డ్ టు ప్రెజెంట్ ద సార్ట్ ఆఫ్ quantifiable data that the judiciary has been asking for to justify the levels of reservation obtaining in various states. సో లీగల్గా ఇప్పుడు మాట్లాడుకుందాం, పొలిటికల్గా మాట్లాడారు, ఓకే బాగానే ఉంది. బీజేపీ హిందుత్వం మీద టార్గెట్ చేసింది, మిగతా పార్టీస్ ఈ కాస్ట్ని బేస్ చేసుకొని కొన్ని అడ్వాంటేజెస్, మైలేజ్, పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నాయి. మరి లీగల్గా వీటికి ఏమైనా హడిల్స్ ఉన్నాయా అంటే ద నంబర్స్ మే బీ యూటిలైజ్. ద నంబర్స్ అంటే ఏంటి, ఈ కలెక్ట్ చేసుకున్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో, సో ఆ డేటాలో వచ్చే స్టాటిస్టిక్స్ ఉంటుంది కదా, ఆ స్టాటిస్టిక్సే ఆ నంబర్స్. సో ఆ నంబర్స్ అంటే దేని ఇండికేట్ చేస్తుందమ్మా, మనకు వచ్చేటువంటి ఆ కలెక్ట్ చేసినటువంటి డేటా ఎంత పర్సంటేజ్, ఎంతమంది ఏ కాస్ట్కి చెందిన వాళ్ళు ఉన్నారు అనే నంబర్స్, ఆ డేటానే మనం నంబర్స్గా చెప్పాడు. మేబీ యూటిలైజ్, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, టు ప్రెజెంట్ ద సార్ట్ ఆఫ్ క్వాంటిఫైయబుల్ డేటా. సో మీరు పెంచండి అని అంటున్నారు, పెంచండి అంటే ఎంత పెంచాలి, ఎలా పెంచాలి, మన దగ్గర కాంక్రీట్ డేటా అయితే ఉండాలి కదా. కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని కోర్టు కూడా, ఐ మీన్ జ్యుడిషియరీ కూడా తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోవడానికి కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ డేటా ఉండాలి. సో ఆ క్వాంటిఫైయబుల్ డేటా కానీ జ్యుడిషియరీకి మనం సబ్మిట్ చేయగలిగితే అది ఎప్పటి నుంచో జ్యుడిషియరీ అడుగుతుంది. మీరు చేంజ్ చేయమని చెప్తున్నారు కానీ మాకు కావాల్సిన డేటా ఇస్తేనే కదా మనం దానికి కావాల్సినటువంటి చేంజెస్, ఎంత పర్సంటేజ్ పెంచాలి, ఎంత తగ్గించాలన్నది యాక్చువల్గా కాస్ట్ సర్వే చేసి మొత్తం సబ్మిట్ చేస్తే కానీ మనం అది రివైజ్ చేయడానికి వీలు కాదు అన్నట్టుగా ఎప్పటి నుంచి జ్యుడిషియరీ ఈ క్వాంటిఫైయబుల్ డేటా కోసం అడుగుతుంది. క్వాంటిఫైయబుల్ అంటే ఏంటి, ఎంత క్వాంటిటీ ఉంది, ఆ డేటాని గ్రౌండ్ ఏదో నోట్ లెక్కలా కాకుండా ఒక సర్వే చేసి ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అందజేయడం.
టు జస్టిఫై ద లెవెల్స్ ఆఫ్ రిజర్వేషన్. అప్పుడు మనం ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అన్నది జస్టిఫై చేయడానికి మనకు అవకాశం ఉంటుంది కదా, డేటా ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉంటే ఆ విషయాన్ని చెప్పడం. అది కూడా వేరియస్ స్టేట్స్లో డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి డేటాని జస్టిఫై చేయడానికి వీలుంటుంది అన్నట్టుగా మనకి జ్యుడిషియరీ ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. నెక్స్ట్ బీహార్స్ ఎక్సర్సైజ్, అంటే బీహార్ చేసినటువంటి ఈ ఎక్సర్సైజ్. ఓకే, ఎక్సర్సైజ్ అంటే ఏంటి? యాక్టివిటీ, ఈ సర్వే చేయడం. మార్క్స్ ఏ ప్రెసిడెంట్, అంటే ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసింది. అంటే మిగతా వాళ్ళు ఫాలో అయ్యే విధంగా చేయటాన్ని మనం ప్రిసిడెంట్ అంటాం. ప్రిసిడెంటే అన్నిటికంటే ముందు చేయటం, దాన్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవడాన్ని మనం ప్రిసిడెంట్ అంటాం. ఆన్ హౌ అ కాస్ట్ కౌంట్ షుడ్ బి కండక్టెడ్, అంటే కాస్ట్ బేస్డ్ సెన్సస్ అన్నది ఎలా చేయాలి అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసింది బీహార్. ద మెథడాలజీ included giving a code to each of the 214 castes in the state list of castes. మొత్తం స్టేట్లో 214 మేజర్ కాస్ట్ని వాళ్ళు గుర్తించారంట. అంటే చాలా కాస్ట్లు ఉంటాయి, ఈ సబ్ కాస్ట్లు, క్లాన్లు. ఓకే, వీటన్నిటిని మనం తొలగించి మెయిన్ కాస్ట్ కిందకి ఏవే ఉన్నాయి. సో ఈ చిన్న కాస్ట్ని వాటి సబ్ కాస్ట్ల నుంచి మెయిన్ కాస్ట్లలోకి వాళ్ళు ఇంటిగ్రేట్ చేసి మొత్తం 214 మేజర్ కాస్ట్ ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు వాళ్ళ స్టేట్లో. సో ప్రతి స్టేట్కి ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. సో గివింగ్ ఏ కోడ్ టు ఈచ్ ఆఫ్ ద 214 కాస్ట్. సో ఉన్నటువంటి 214 కాస్ట్లకి ఒక్కొక్క కోడ్ని అయితే వాళ్ళు జారీ చేశారంట. సబ్ కాస్ట్ అండ్ సెక్ట్స్ వర్ ఐడెంటిఫైడ్ ఇన్ అడ్వాన్స్ అండ్ సబ్జ్యూమ్డ్ అండర్ ఏ బ్రాడర్ కాస్ట్ నేమ్. ఈ సబ్ కాస్ట్లు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా జాతులు ఏవైతే ఉంటాయో, సో ఆ జాతులన్నిటినీ కూడా ఒక బ్రాడర్ కాస్ట్ నేమ్ కిందకి సబ్జ్యూమ్ చేశారంటే ఇంక్లూడ్ చేసేసారు. ఓకే, చిన్న పెద్ద ఏవేవో ఉంటాయి కదా, సో ఆ చిన్న పెద్దలు తీసేసి మెయిన్ కాస్ట్ నేమ్ ఏంటో దాని కిందకి దాన్ని ఇంటిగ్రేట్ చేసేసి మొత్తానికి 214 కాస్ట్ని వాళ్ళు గుర్తించగలిగారు. సో ముందుగానే అడ్వాన్స్డ్గానే ఆ పని చేశారు. దిస్ మెంట్ దట్ the enumerators could assign a code to any caste name given by a respondent. Respondent ఎవరు? ఆ సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. సో వాళ్ళు చెప్పినటువంటి కాస్ట్ నేమ్ని బేస్ చేసుకొని ఎన్యూమరేట్ చేసేవాళ్ళు. ఎవరైతే సర్వేని కండక్ట్ చేస్తుంటారో, ఈ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక కోడ్ని అసైన్ చేయడానికి వీలుంటుంది. సో వీళ్ళు ఒక రెస్పాండెంట్ ఏదైనా కాస్ట్ నేమ్ చెప్పాడు అనుకోండి, ఆ పర్టిక్యులర్ బ్రాడర్ కాస్ట్ నేమ్లో అది ఎక్కడ వస్తుందో అన్నది గుర్తించి దానికి అసైన్ చేసినటువంటి కోడ్ని వీళ్ళు అసైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో a major reason for the union government not releasing the caste related details of its 2011 socio-economic and caste census was that the data it yielded was too confusing and unwieldy. ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజింగ్ అంటే మనకు తెలుసు, అన్వీల్డీ అనే పదం మీకు తెలియకపోవచ్చు. అన్వీల్డీ అనేది నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్, అంటే కంబర్సమ్ అనే పదం వాడతాం. CUMBERSOME అంటే వెరీ హెవీ అని చెప్పొచ్చు, బల్కీ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు కాస్ట్లన్నింటినీ మనం లెక్కేసుకుని వస్తే కొన్ని లక్షలు దాటేస్తాయి, అంటే 10 లక్షల సంఖ్యలో ఉంటాయి. సో వాటిని మనం ఎన్యూమరేట్ చేయడం కష్టం అవుతుంది. సో అందుకే దాన్ని సబ్జ్యూమ్ చేయాలి. నేషనల్ వైడ్కి వచ్చేసరికి ఏమైంది, 2011లో సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ పేరుతో ఏవైతే కాస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తుందో యూనియన్ గవర్నమెంట్, ఓకే, దాన్ని అది ఏం చేసిందమ్మా, రిలీజ్ చేయలేదు. నాట్ రిలీజింగ్ అన్నాడు. ఎందుకు రిలీజ్ చేయలేదంట? బికాస్ ఆ కాస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏవైతే కలెక్ట్ చేసిందో సెంట్రల్ గవర్నమెంట్ 2011, ఓకే, 12 years బ్యాక్ విషయం, ఈ సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ పేరుతో అది కలెక్ట్ చేసిన డేటా ఎలా ఉందమ్మా, ఇట్ ఈల్డెడ్, ఏదైతే అది కలెక్ట్ చేసిందో, ఓకే, దేన్నైతే సేకరించిందో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ డేటా అయిపోయింది అనమాట. ఇట్లా వీళ్ళలాగా ఈ సబ్ కాస్ట్ని, ఈ క్లాన్స్ని సబ్జ్యూమ్ చేసి ఒక మెయిన్ కాస్ట్లోకి వాళ్ళు పెట్టలేకపోయారు. సో దట్ ఈస్ వై ఇట్ బికేమ్ కన్ఫ్యూజింగ్ అండ్ unwieldy. As many as 46 lakh castes were named by the people, presumably because they gave castes, subcastes, sects, clans and surnames when asked to name their castes. So వాళ్ళ కాస్ట్ పేర్లు చెప్పమంటే వాళ్ళ సబ్ కాస్ట్లు చెప్పడం వల్ల కావచ్చు, సెక్ట్స్ డిఫరెంట్ జాతులు కావచ్చు, క్లాన్స్ అంటే జాతులు, సెక్స్ అంటే మళ్ళీ గ్రూప్స్, సబ్ గ్రూప్స్, సర్నేమ్స్ పేర్లు చెప్పి మొత్తానికి ఎంత వచ్చిందమ్మా డేటా, 46 లక్షలు. 46 lakhs మెంబర్స్ ఎలా ఎన్యూమరేట్ చేయగలరు? ఇజ్ ఇట్ పాసిబుల్?
కాదు, చాలా కాంప్లెక్స్ అయిపోయింది. అందుకే అన్వీల్డీ అనే పదం వాడాడు. కన్ఫ్యూజింగ్ అండ్ అన్వీల్డీ, కంబర్సమ్, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ యూజర్ ఫ్రెండ్లీ, రైట్? సో విత్ while there are functional and practical advantages to knowing exact caste numbers, it is not to be forgotten that the larger goal of the constitution remains the attainment of casteless society. చాలా మంచి పదం చెప్పాడమ్మా. ఈ సెంటెన్స్లో ఏమంటున్నాడంటే, నిజంగానే ప్రాక్టికల్గా చూసుకుంటే అడ్వాంటేజెసే ఉంటాయి. ఎగ్జాక్ట్గా కాస్ట్ నెంబర్స్ తెలుసుకోవడం మంచిదే, కాకపోతే మనం ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇట్ ఈస్ నాట్ టు బీ ఫర్గటన్. దేన్ని మనం మర్చిపోకూడదు? లార్జర్ గోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? రిమైన్స్ ద అటైన్మెంట్, పొందాలి. దేన్ని పొందాలి? ఒక కాస్ట్లెస్ సమాజాన్ని మనం స్థాపించగలగాలి. అదే రాజ్యాంగం యొక్క గోల్. ఓకే, సో ఆ గోల్ని మనం మర్చిపోకూడదు. కాస్ట్లని పేర్లు చెప్పి మనం ఈ నెంబర్స్ని సేకరించడం ద్వారా కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ గోల్ని మనం తొంగలో తొక్కినట్లు అయిపోతుంది. సో దాన్ని మనం మర్చిపోవడానికి ఆస్కారం లేదు, దాన్ని మనం మర్చిపోకూడదు అని గుర్తు చేస్తున్నాడు ఆథర్, రైట్? వీ షుడ్ నాట్ ఫర్గెట్ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ టు బి ఫర్గెటన్. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ గోల్ కాస్ట్లెస్ సొసైటీ, రైట్? కాస్ట్ లేని సొసైటీని స్థాపించగలగడం. అంటే సార్ మన రిజర్వేషన్స్ ఎందుకు సార్? రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తున్నాం? ఇచ్చిన పర్పస్ ఏంటి? సో కింద అణగారిన వర్గాల్ని పైకి తీసుకొచ్చి అందరూ ఈక్విటబుల్గా చేసిన తర్వాత అప్పుడు రిజర్వేషన్స్ తీసేయాలి కదా. బట్ అది జరగడానికే చాలా తంటాలు పడుతున్నాం మనం, రైట్? ఆ సమతుల్యత అన్నది రావాలి, అసమానతలన్నీ తొలగిపోవాలి. అఫర్మేటివ్ యాక్షన్ ఇండీడ్ హెల్ప్స్, ఓకే, హెల్ప్స్ అడ్రెస్ ఇన్ఈక్విటీస్ ఇన్ సొసైటీ. అంటే చాలా స్ట్రాంగ్ యాక్షన్ అవసరం. అఫర్మేటివ్ అంటే ఏంటి? చాలా స్ట్రాంగ్. సో స్ట్రాంగ్ చర్యలు చాలా అవసరం. దేన్ని అడ్రస్ చేయడానికమ్మా? మన సొసైటీలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి. ద స్టేట్ మస్ట్ ఆల్సో లుక్ ఫర్ వేస్ టు ఎన్ష్యూర్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ వితౌట్ యాక్సెంచుయేటింగ్ కాస్ట్ ఐడెంటిటీ. కాస్ట్ని మరీ ఎక్కువగా నోటీస్ చేసే విధంగా మనం ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్, మన వనరుల్ని ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామో అది కూడా ఎలాగా? ఈక్విటబుల్ అనుకున్నాం. సో ఈక్విటీకి ఈక్వాలిటీకి మనం డిఫరెన్స్ చెప్పుకున్నాం కదా. సో ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అది కూడా కాస్ట్ ఐడెంటిటీతో, కాస్ట్కు ఉన్నటువంటి గుర్తింపుని బేస్ చేసుకొని దాన్ని నోటీస్ చేసే విధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు. అలానే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీని మనం ఎన్ష్యూర్ చేయాలి. ఎన్ష్యూర్ అంటే ఏంటి? టు మేక్ ష్యూర్, ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. సో మనకి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అందే విధంగా, సో ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ఒక అవకాశం అన్నది అందరికీ అందించగలగాలి. దట్ షుడ్ బి ద మెయిన్ గోల్ ఆఫ్ ఎ స్టేట్. స్టేట్ అంటే అక్కడ అర్థం ఏంటి? బీహారనా కాదు. స్టేట్ అంటే ఇక్కడ సెంటర్ని ఉద్దేశించి, మన కంట్రీని ఉద్దేశించి చెప్తున్నాడు, రైట్? సో వీ షుడ్ నాట్ యాక్సెంచుయేట్ క్యాస్ట్ ఐడెంటిటీ. క్యాస్ట్ని గుర్తింపుగా చేసుకొని దాన్ని నోటీసబుల్గా చేసి మనం ఈ రీసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అనేది పదే పదే తను స్ట్రెస్ చేయడానికి ఆథర్ ప్రయత్నించడం జరిగింది. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద హోల్ ఎడిటోరియల్. సో ఎక్కడెక్కడైతే కాంటెక్చువల్ వర్డ్స్ వచ్చాయో వాటిని మీరు నోట్ చేసుకోండమ్మా. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అదర్ వర్డ్స్, ఎడిటోరియల్లో వచ్చిన వర్డ్స్ ఎలా నేర్చుకున్నాం, అది కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వర్డ్స్ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. డెఫ్యూజ్ అనే వర్బ్ని వాడాడు. డెఫ్యూజ్ని మనం వర్బ్గా వాడతాం. సో మనం జనరల్గా డెఫ్యూజ్, ఫ్యూజ్ అంటే ఏంటి? ఫ్యూజ్ అంటే దేనైనా కలపడం, కలిపితే మనం ఫ్యూజ్ అంటాం. ఫ్యూజ్ ఈజ్ వర్బ్, ఫ్యూజన్ ఈజ్ యువర్ నౌన్. ఫ్యూజన్ ఏ నౌన్ ఫార్మ్ ఆఫ్ ఫ్యూజ్ అమ్మ. మరి డెఫ్యూజ్ అంటే అర్థమేమవుతుంది? డి అనేది నెగిటివ్ ప్రిఫిక్స్ కదా, అంటే ఫ్యూజ్కి ఆపోజిట్ అవుతుంది, అంటే దేన్నైనా తొలగించడం. ఎస్పెషలీగా మనం ఈ బాంబ్స్ని డెఫ్యూజ్ చేసే టీమ్స్ ఉంటాయి. బాంబ్ డెఫ్యూజర్ టీమ్స్ ఏం చేస్తాయి? సో దే విల్ డిస్కనెక్ట్ దట్, ఓకే, గ్రెనేడ్, డీయాక్టివేట్, డిజార్మ్, డిజాబుల్. సో ఎక్స్ప్లోజివ్ స్పెషలిస్ట్ ట్రై టు డెఫ్యూజ్ ద గ్రెనేడ్. సో అది పేలిపోయే ప్రమాదం నుంచి డెఫ్యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? బాంబ్ మరి పేలదు, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ డెఫ్యూజ్. దాన్ని ఏం చేయడం అంటాం? నిర్వీర్యం చేయడం అంటాం. నిర్వీర్యం అంటాం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తెలుగులో. సో దట్ ఈస్ యువర్ డెఫ్యూజ్, డీయాక్టివేట్, డిజార్మ్, డిజాబుల్. రిమూవ్ ద ఫ్యూజ్ ఫ్రమ్ an explosive device in order to prevent it from exploding. అది పేలకుండా ఆపడం, డెఫ్యూజ్. నెక్స్ట్ వర్బ్ అది సింథసైజ్. ఇది కూడా వర్బే. సింథసైజ్ చేస్తున్నాం అంటే ఏంటి? కలుపుతున్నాం. ఏవో డిఫరెంట్ మెటీరియల్స్ని మనం కలిపి
ఒక ఆర్టిఫిషియల్గా మనం ఒక కొత్త కాంపౌండ్ని సృష్టిస్తున్నాము. బ్లెండ్ అని కానీ, మిక్స్ అని కానీ, కన్సాలిడేట్ కానీ, అమాల్గమేట్, దెర్ ఆర్ మెనీ వైటమిన్స్ ఇన్ ద బాడీ దట్ కెనాట్ సింథసైజ్ ఇట్ సెల్ఫ్, that cannot produce, that cannot consolidate. To produce a substance by a chemical reaction in plants or animals is nothing but your synthesize. Synthesis, noun, synthesize, verb. Next, innocuous. ఇది మనం ఒకసారి డిస్కస్ చేసామమ్మా, హోప్ యూ కెన్ రిమెంబర్. ఇనాక్యుయస్ అన్నది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే వర్డ్, అంటే నాట్ హార్మ్ఫుల్. ఇనాక్యుయస్ అంటే ఏమాత్రం ప్రమాదకరమైనది కాదు, సేఫ్. ఎడిబుల్ అనే పదం కూడా వాడతాం. ఎడిబుల్ అంటే ఫిట్ టు ఈట్. ఎడిబుల్ అంటే ఫిట్ టు ఈట్, అంటే నాన్ ఫిట్ టు బీ ఈటెన్, అంటే మనం దాన్ని తినగలము. నాన్ పాయిజనస్, నాన్ టాక్సిక్ అనొచ్చు, సేఫ్. ఓకే, సో దిస్ ఈజ్ అ పాజిటివ్ అడ్జెక్టివ్, కంప్లీట్లీ హార్మ్లెస్. సమ్ మష్రూమ్స్ లుక్ ఇనాక్యుయస్, అయితే హాని కలిగించనివిగా కనిపిస్తాయి కానీ బట్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ పాయిజనస్. బట్ వచ్చింది కదా, సో అక్కడ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. సో నాన్ పాయిజనస్, పాయిజనస్. ఓకే, సో దట్ ఈస్ యువర్ ఇనాక్యుయస్. స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్, డబల్ ఎన్ వస్తుంది. ఓకే, యుఓయుఎస్, రైట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్, మిమిక్. మిమిక్రీ మీ అందరికీ తెలుసు. మిమిక్రీ యొక్క వర్క్ ఫామే మిమిక్. దేనైనా మీరు కాపీ చేయడం, దేనైనా మీరు యాజ్ ఇట్ ఈస్ దింపేయడం, సో ఆ స్టైల్ని మీరు అనుకరించడం అనే మీనింగ్లో మిమిక్ని వాడతాం. ఇమిటేట్, కాపీ, ప్యారడీ, క్యారికేచర్. క్యారికేచర్ అంటే మీరు జనరల్గా కార్టూన్స్ చూస్తుంటారు పేపర్లో, పెద్ద ముక్కు పెడతాడు, ముక్కు పెడితే మనకు అది కేసీఆర్ అని అర్థం అవుతుంది. చిన్న పిల్లిగడ్డం పెడతాడు, సో చంద్రబాబు నాయుడు అని మనకి అర్థం అవుతుంది. సో ఆ క్యారికేచర్స్ ఏంటంటే కొన్ని పాపులర్ వాళ్ళకు ఉన్నటువంటి జెస్చర్స్ని బేస్ చేసుకొని బొమ్మల రూపంలో డిస్ప్లే చేసే ప్రయత్నం చేయడాన్ని క్యారికేచర్ అంటారు. ప్యారడీ అంటే సాంగ్స్, ఓకే, లిరిక్స్ మార్చి పాటలు మార్చడం. అలానే ఇంకా స్పూఫ్ అని కూడా చెప్పచ్చు. స్పూఫ్స్ కూడా ఒక రకంగా మనకి ఈ మిమిక్స్ కిందకి వస్తాయి. స్పూఫ్ చేయడం కదా, డైలాగ్ని మార్చడం. ఓకే, ఒక సిచ్యువేషన్ని తీసుకొని దాన్ని కొన్ని హాస్యాస్పదంగా మలిచే, ఇప్పుడు అంతా స్పూఫ్లే కదా నడుస్తుంది, సో ఒక ట్రెండ్ అయితే వెంటనే దాన్ని స్పూఫ్ చేయడం. సో దీస్ ఆర్ ఆల్ మిమిక్. సో ద సబ్స్టెన్స్ మిమిక్స్ కాల్షియం అండ్ కెన్ రీప్లేస్ ఇట్ ఇన్ బోన్స్. సో దానిలాగా ప్రవర్తించడం. మిమిక్స్ అంటే కాల్షియం లాంటిది. ఓకే, సో దానిలాంటి బిహేవియర్ని కలిగి ఉండడం. ఓకే, టు మిమిక్ ఈజ్ ఆల్సో టు హ్యావ్ ద సేమ్ ఆర్ సిమిలర్ ఎఫెక్ట్ యాజ్ సంథింగ్ ఎల్స్. సో వేరే ఒక దానిలాగా అది కూడా బిహేవ్ చేయటం. వారెంట్ అన్నాడు. వారెంట్ అంటే మనకి ఒక అప్రూవల్ ఇవ్వడం, చేయగలరు మీరు చేయాలి అన్నట్టుగా ఒక ఆర్డర్ ఇవ్వడం, ఒక లైసెన్స్ ఇవ్వడం. ఓకే, అక్రెడిటేషన్ అంటాం, లైసెన్స్ అంటాం, సర్టిఫికేట్ అంటాం. అక్రెడిటేషన్ అంటే ఏంటి, మనకు జనరల్గా గుర్తింపు ఇస్తారు కదా కాలేజీకి, అక్రెడిటెడ్ బై NIACE అని ఒక అక్రెడిటేషన్ వస్తుంది. అక్రెడిటేషన్ వచ్చిందంటే మనకు ఒక లైసెన్స్ వచ్చినట్టు. సో అది ఫార్మల్ గుర్తింపు అనమాట. సో యూ క్యాన్ ప్రొసీడ్ టు మేక్ ఏ పర్టికులర్ యాక్టివిటీ నెసెసరీ. అది నెసెసరీ చేయడానికి మనకి ఒక పర్మిషన్ ఇచ్చేదే వారెంట్. అరెస్ట్ వారెంట్ అంటారు. అరెస్ట్ వారెంట్ అంటే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, వై ఈజ్ ఇట్ నెసెసరీ టు అరెస్ట్ యూ అనే రీజన్ చెప్తుంది వారెంట్. సో వారెంట్ అంటే ఖచ్చితత్వం. ఓకే, ఆబ్వియస్లీ వాట్ షీ డిడ్ వాజ్ రాంగ్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ వారెంటెడ్ సచ్ ఏ సివియర్ పనిష్మెంట్. అంత సివియర్గా పనిష్ చేయాల్సినటువంటి అవసరం అక్కడ లేదు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ వారెంట్. స్కోర్. స్కోర్ని మనం వర్బ్గా వాడతామమ్మా. రెండు రకాల మీనింగ్స్ ఉన్నాయి. క్లీన్ అనే మీనింగ్ వస్తుంది, సర్చ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, రెండు అర్థాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ కాంటెక్స్ట్ చూడండి, ద పోలీస్ ఆర్ స్కౌరింగ్ ద ఏరియా ఫర్ ద మిస్సింగ్ చైల్డ్. సో ఇక్కడ మనకి క్లియర్గా స్కౌరింగ్ అనేది సర్చింగ్ అనే మీనింగ్ వస్తుంది. సో SCOURING, స్కోరింగ్ అంటే అక్కడ సర్చింగ్ అనే మీనింగ్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అబ్ల్యూషన్ అంటే వాష్, కెథారసిస్ అన్న వాష్ చేయడం. కాంబింగ్ అంటే మళ్ళీ సర్చింగ్ అనే మీనింగ్ వస్తుంది. సో సర్చింగ్ అనే మీనింగ్లో మనం వాడతాం, అదేవిధంగా వాష్ చేయడం, ప్రక్షాళన అనే మీనింగ్ వస్తుంది, రైట్. అబ్ల్యూషన్, కెథారసిస్, సో క్లీనింగ్, వాషింగ్ అనే మీనింగ్ వస్తుంది. టు సర్చ్ ఎ ప్లేస్ ఆర్ థింగ్ వెరీ కేర్ఫుల్లీ ఇన్ ఆర్డర్ టు ట్రై టు ఫైండ్ సంథింగ్. దేన్నైనా గుర్తించాలి, దేన్నైనా పట్టుకోవాలి అని ఒక ప్లేస్ని కంప్లీట్గా సర్చ్ చేయటం, దాన్ని కాంబింగ్ అనే పదం కూడా వాడతారు. పోలీసులు ఎక్కువగా కాంబింగ్ ఆపరేషన్స్ చేస్తుంటారు. కాంబింగ్ ఆపరేషన్ అంటే సర్చ్ చేయడం, ఒక దానికోసం ఒక ఏరియాని, ఒక పర్టికులర్ ఏరియాని ఎంచుకొని అక్కడ సస్పీషియస్గా ఉన్న ఏరియాని వాళ్ళు కంప్లీట్గా జల్లెడ పడతారు. ఆ జల్లెడ పడ్డాన్ని కాంబింగ్ అంటాం, రైట్. స్కౌర్, రైట్. సో ఎండోర్స్మెంట్ అనే పదం వాడాడు. ఎండోర్స్ వర్బమ్మ, ఎండోర్స్ దట్ ఈజ్ యువర్ వర్బ్. అలానే ఎండోర్స్మెంట్ విల్ బి యువర్ నౌన్. ఎండోర్స్ చేయడం అంటే పబ్లిక్గా మీరు వాటికి దేనికైనా మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించడం. సో జనరల్గా బ్రాండ్స్ని ఎండోర్స్ చేస్తుంటారు ఎవరు, సెలబ్రిటీస్. సెలబ్రిటీస్
మనం ఈ పర్టికులర్ బ్రాండ్ని మేము ఎండార్స్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, వాళ్ళు దానికి పబ్లిక్గా మేము దీనికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించడం. ఓకే, సపోర్ట్ బ్యాకింగ్ అప్రూవల్. ద క్యాంపెయిన్ హ్యాజంట్ రిసీవ్డ్ ఎనీ పొలిటికల్ ఎండోర్స్మెంట్స్ అంటే మద్దతు లభించడం. రాజకీయ మద్దతు ఎక్కడ కూడా లభించలేదంట ఆ క్యాంపెయిన్కి. ద యాక్ట్ ఆఫ్ సేయింగ్ దట్ యు అప్రూవ్ ఆఫ్ ఆర్ సపోర్ట్ సంథింగ్ ఆర్ సమ్వన్. మీరు పర్టికులర్ వ్యక్తిని కానీ పర్టికులర్ ఒక థింగ్ని కానీ మీరు సపోర్ట్ చేస్తున్నట్టుగా అప్రూవ్ చేస్తున్నట్టుగా పబ్లిక్గా మీరు ఒప్పుకోవడమే ఎండోర్స్మెంట్. ఓకే, ఎండోర్స్ అనేది వర్బ్, ఎండోర్స్మెంట్ అనేది నౌన్. బ్రీజ్. బ్రీజ్ అంటే ఏంటమ్మా, చల్ల గాలి. చల్ల గాలిని మనం బ్రీజ్ అంటాం. ఓకే, సో దీనికి గస్ట్ అని పేరు ఉంది, జెఫాయ్ అనే పేరు కూడా ఉంది. జెఫాయ్ అన్న, గస్ట్ అన్న, ఫ్లరీ అన్నే అంటే ఏంటంటే సో మెల్లగా యూ విల్ ఫీల్ ద కోల్డ్ బ్రీజ్ అంటారు చూసారా, ప్లెజెంట్గా ఉంటుంది. అది బాగా గాళ్ళు విపరీతంగా వచ్చేసి డిస్టర్బ్ చేసేది కాదు, చల్లగా మనకి ఆహ్లాదాన్ని కలిగించేది బ్రీజ్ అనమాట. షీ లెట్ ద జెంటిల్ బ్రీజ్ కూల్ హెర్ ఫేస్ అంటే మీరు ఆస్వాదిస్తారు ఆ చల్లగాలి. ఓకే, పిల్లగాలి కదా, పిల్లగాలి, చల్లగాలి ఇవన్నీ మనకి బ్రీజ్ కిందకి వస్తాయి. సో జెంటిల్ అన్నది దీంతో వాడతాం. ఇది నౌన్, ఇది యాడ్జెక్టివ్. స్ట్రాంగ్ అని వాడకూడదు, స్ట్రాంగ్ బ్రీజ్ అనకూడదు, ఎప్పుడు అది జెంటిల్గానే ఉంటుంది. ఓకే, అది భయభ్రాంతులకి గురి చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ బ్రీజ్ చేయదు, అది విండ్ చేస్తుంది. గస్ట్ ఆఫ్ విండ్ అంటారు యాక్చువల్గా. ఓకే, యాక్చువల్గా విండ్తో మనం గస్ట్ వాడతాం, జెంటిల్ అనేది బ్రీజ్తో వాడతాం, కానీ దగ్గరగా ఉండే పదం కాబట్టి ఎంచుకున్నాం. ఓకే, జెఫైర్ అన్న బ్రీజ్ అన్న మీన్ లైట్ అండ్ ప్లెజెంట్ విండ్. లైట్ అండ్ ప్లెజెంట్ అది ఇంపార్టెంట్. లైట్గా ఉండాలి, లైట్గా ఉంటేనే దాన్ని మనం బ్రీజ్గా చెప్పచ్చు. ఓకే, ఇంటెన్సిటీ పెరిగితే దాన్ని మనం బ్రీజ్ కింద చెప్పుకోలేము. సో ఇంకా నెక్స్ట్ అసైన్మెంట్ అమ్మా. సో కొంతమంది చెప్పడం వల్ల మనం ఈ అసైన్మెంట్ని యాడ్ చేసాం. సో ఈరోజు వచ్చిన పేపర్లో వచ్చినటువంటి ఒక సెంటెన్స్ తీసుకున్నాం. దీంట్లో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో అట్లీస్ట్ మీకు 3 ఉన్నాయనుకోండి, 2 ఉన్నాయనుకోండి. సో మీరు ఆ 2ని పట్టుకోగలిగితే వెల్ అండ్ గుడ్. సో మీకు ఎన్ని కనిపిస్తే అన్ని ఎర్రర్స్ మీరు ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి నెంబర్ పెట్టండి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఒకసారి దీన్ని పాజ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. వాటర్ పైప్ లైన్స్, సీవేజ్ లైన్స్ అండ్ 277 houses, both Kachcha and concrete, have destroyed in the 4 affected districts. Okay, Changtang town bear the maximum brunt of the flood with 80% of them getting severely affected. సో ఈ సెంటెన్స్ 2 sentences ఉన్నాయి. ఇదంతా ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి అన్నది మీరు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. రేపు నేను వీటి ఆన్సర్స్ అనేది డిస్క్లోజ్ చేస్తాను రేపటి క్లాస్లో. ఓకే, హోప్ యూ హ్యావ్ లర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు IACE. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీ కమెంట్స్ని కూడా, మీ రెస్పాన్సెస్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.